భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రభావం ఇప్పుడు తీవ్రంగా ఉంది. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఇప్పుడు అమెరికాతో పాటుగా రష్యా కూడా జోక్యం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద ఇతర దేశాలు ఏదైనా కుట్ర పన్నుతున్నాయా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉవ్వెత్తున ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్, భారతదేశంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో జరగబోయేటువంటి ఎన్నికల మీద ఇటు ఒక పక్క రష్యా, మరొక పక్క అమెరికా జోక్యం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున మొదలైంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే భారత ఎన్నికలు జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో విదేశీయాల ప్రమేయం అయితే ఉంటుంది. ప్రత్యేకించి పాకిస్తాన్ది, అవును, చైనాది, రష్యా, అమెరికా వీళ్ళ యొక్క ప్రభావం, ఈ దేశాల యొక్క ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ దేశాలకు ఉంటుంది. కారణం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఎదుగుతున్నటువంటి ఆర్థిక దేశంగా భారతదేశం కనిపిస్తుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెబుతున్నారు. 2047కి వరల్డ్లో నెంబర్ 1 భారతదేశం అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచిస్తే ఆయన సరే ప్రచారం కోసం చేశారా, ఇంకో రకంగా చేశారా అని పక్కన పెడితే మొత్తం మీద వరల్డ్ మొత్తం మీద ఇండియా అనేటువంటి దానికి ఒక డిగ్నిటీని అయితే తీసుకురాగలిగారని చెప్పి చెప్పచ్చు. దీంట్లో ఎలాంటి విమర్శలు అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీలు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ఆయన ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేశారు. భారతదేశాన్ని వరల్డ్ మొత్తం మీద భారతదేశానికి ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేశారు. అంతేకాదు భారతదేశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రాతినిధ్యం కానీ, అక్కడ ఓటు హక్కు సంబంధించి కానీ, విదేశాంగ విధానంలో కానీ నరేంద్ర మోడీ అంతకు ముందు కంటే చాలా బెటర్గా చేశారనేది చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. చైనా వాళ్ళు వచ్చేసి ఆక్రమిస్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం వచ్చేస్తున్నారు, అది తెలీదా, భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చారు, 5 కిలోమీటర్లు వచ్చారు, 10 కిలోమీటర్లు వచ్చారు, ఏదో చెప్తున్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో యుద్ధాన్ని ఆపేయమని చెప్పేసి నరేంద్ర మోడీని కోరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కేవలం నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి వల్లనే అవుతుంది యుద్ధాన్ని ఆపడం, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదర్చడం అనేటువంటి స్థాయికి ప్రపంచ దేశాలు వెళ్ళాయి కదా. ప్రపంచ దేశాలు అన్నీ కోరాయి కదా నరేంద్ర మోడీని. ప్లస్ అమెరికా లాంటి కంట్రీ కూడా భారతదేశాన్ని వదిలిపెట్టి ఆ దేశం ఉండలేని పరిస్థితిలో ఇవాళ వచ్చింది కదా. ట్రంప్ లాంటి వ్యక్తి, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనకు మద్దతుగా నరేంద్ర మోడీని తీసుకెళ్ళి అమెరికాలో ప్రచారం చేయించుకున్నాడు కదా. అంటే ఇండియా ఇమేజ్ని అయితే పెంచారు కదా, పెరిగేలాగా చేశారు కదా. ఆ విషయంలో ఎలాంటి రెండో వాదం అవసరంలే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంకోసారి కనుక ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా 2047 దిశగా భారతదేశం తీసుకెళ్తారు అనేటువంటిది ఒకటి వినిపిస్తున్న తరుణంలో ప్రధానంగా చైనా దేశం కన్ను భారతదేశం మీద ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఇప్పుడు ఆర్థికంగా బలమైనటువంటి దేశం చైనా. భారతదేశం ఎదగడాన్ని ఆ దేశం అంగీకరించదు, ఒప్పుకోదు. ఎందుకంటే మన ఇళ్లల్లో పక్కింటి వాళ్ళు ఏదైనా బాగుంటే మనం ఈర్ష్యపడుతున్నాం కదా, సహజంగానే ఈర్ష్య అనేది సహజం కదా. అలానే భారతదేశం బాగుందని అంటే ఈర్ష్యపడేటువంటి దేశాల్లో మొట్టమొదటి ఉండేది ఏంటంటే చైనా, పాకిస్తాను. ఈ మధ్య పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ పార్లమెంట్లోనే అభివృద్ధి దిశగా భారతదేశం వెళ్తుంటే మనమేమో ఇక్కడ తినడానికి తిండి కోసం పోరాడుతున్నాం అని చెప్పి వాళ్ళే
మాట్లాడుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్. ఇక అమెరికా ఇవాళ భారతదేశం మీద ఆధారపడేటువంటి పరిస్థితి. సో అమెరికా కూడా వాళ్ళకున్నటువంటి ఈక్వేషన్స్లో ఇక్కడ మత స్వేచ్ఛ లేదు అనేటువంటి ఒక కామెంట్ చేసింది అమెరికా. మత స్వేచ్ఛ లేదని అంటే నరేంద్ర మోడీ అనే అతను ఉంటే ఒక దేశం బలంగా ఉండకూడదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 కంట్రీ ఏదైనా ఉందంటే అది అమెరికానే నడిపిస్తుంది అన్నీ అని, అంతే కదా. సో బలంగా భారతదేశం ఉండకూడదు, దేశాలన్నీ బలహీనంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి, మన కింద మిగతా దేశాలు ఉండాలి అనే కాన్సెప్ట్ దానికి ఉంది. ఆ క్రమంలో మత స్వేచ్ఛ లేదు అనేటువంటిది ఒక కామెంటు గతంలో చేసింది అమెరికా, ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ అమెరికాలో ఉండేటువంటి ఖలిస్తానీ తీవ్రవాది ఎవరు ఉంటే అతను చంపడానికి భారతదేశానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అదే వింగ్ ఉంది, అధికారులు చంపేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి అమెరికా చెప్తోంది. దాన్ని రష్యా ఖండించింది. భారతదేశం వైపు ఉంది. అంటే అమెరికా ఈ విధంగా అంటుందని చెప్పి రష్యా లేవనెత్తింది ఈ అంశాన్ని. దీంతో అమెరికా కూడా ఇప్పుడు ఏదో దాని మీద ఖండించినట్టుంది. సో కాబట్టి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపడానికి అమెరికాలో సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు అని అంటే అది ఈ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అనేది కదా వాళ్ళ ఉద్దేశం. ఆ అంశాన్ని లేవనెత్తారు. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా చైనాకు సంబంధించిన నిధులు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని చెప్పి బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చైనా ప్రయత్నం చేస్తుంది అనేది. నరేంద్ర మోడీ బలమైన నాయకుడు కాబట్టి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఉంది కాబట్టి, భారతదేశం ఇన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అభివృద్ధి దిశగా వెళ్తుంది కాబట్టి దాన్ని బలహీనపరచాలంటే బలమైన నాయకుడు ఉండకూడదు దేశానికి అనేది సరిహద్దుల్లో ఉండే దేశాలు అలాగే అగ్రదేశాలు కూడా అనుకుంటాయి. ఇప్పుడు అదే అనుకుంటున్నాయి ఆ దేశాలు అనేది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఎపిసోడ్ రష్యా ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, చైనా ఇన్వాల్వ్ అవుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది, అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. అసలు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఆ దేశాలకి సంబంధం ఏంటి అసలు అని అంటే నరేంద్ర మోడీని ఖచ్చితంగా విదేశస్తులు లేదంటే విదేశాలు ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇండీ కూటమి ఏదైతే ఉందో దానికి పరోక్షంగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పి అనుకోవచ్చు. బీజేపీ కూడా అదే చెప్తుంది. ప్లస్ వాళ్ళ వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యాఖ్యలు ఈ మధ్య ఆయన పింట్రోనో ఏదో ఉంది ఆయన పేరు, శామ్ పింట్రో, ఆయన కూడా ఏదో వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు సంబంధించి అరబ్బుల్లాగా ఉంటారు ఒక ప్రాంతం వాళ్ళు, ఇంకో ప్రాంతం వాళ్ళు ఏమో నల్లవాళ్ళలాగా ఉంటారు, ఇంకో ప్రాంతంలో ఏమో శ్వేత జాతీయుల్లాగా ఉంటారు, ఇలా రకరకాల కామెంట్లు చేశారు. అంటే ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి భారతదేశాన్ని అనేటువంటి ఒక కుట్ర అయితే జరుగుతుంది అనిపిస్తుంది. సో ఇది ప్రతి ఎన్నికలప్పుడు ఎంతో కొంత వినిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికలప్పుడు ఈ రూపంలో వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.